రైతు ఇంట్లో ఏముంటాయో అవన్నీ మన ఇంట్లో పక్కా ఉంటాయి అనమాట తప్పకుండా. ఈ ఎడ్లు బర్రెలు అయితే మాతోనే ఉంటాయి అట్లా అనమాట. ఇది దగ్గర దగ్గర ఒక 40 years బ్రీడ్ అనమాట. ఇది అట్లా సాదుకుంటాం. మా నాయనమ్మ వాళ్ళు, మా అమ్మ ఏంటంటే మీరు ఎప్పుడు క్రికెట్ ఆడినా కూడా మీ బ్యాట్లు బాల్ తీసి బయట వేస్తా అంటది అనమాట. సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మన ట్రోఫీస్. మీరు ఎక్కడ కప్పు కొట్టారు బ్రో, ఏంది బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తారు, కానీ అట్లా ఏమి ఉండదు బ్రో. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది నన్ను కొందరు ఏమడుతున్నారంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీ ఇల్లు చూపి బ్రో, మీ హోమ్ టూర్ చేయి బ్రో అని అడిగారు అనమాట. సో ఈ రోజు నేను ఏంటంటే హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయినా. సో మా ఇల్లుని మీకు కొంచెం క్లియర్ కట్ గా చూపిస్తాను అనమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఒక రైతు ఇంట్లో ఏముంటాయో అవన్నీ మన ఇంట్లో పక్కా ఉంటాయి అనమాట తప్పకుండా. సో మీరు హోప్ఫుల్లీ ఈ వీడియోకి ఒక 2K లైక్స్ వస్తే మాత్రం కొంచెం నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటది. కొంచెం నేను కూడా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, చూద్దాం. ఇక మనం ఏంటంటే మనం ఇంటి బయట నుంచి లోపలికి పోదాం అనమాట. అక్కడ ఏమి ఉంటాయి అన్ని చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే ఇంటి బయట నుంచి లోపలికి చూపిస్తాం మీకు 1 by 1. బయట బజార్ నుంచి చూసుకుంటే మాత్రం మా ఇల్లు ఇట్లా ఉంటది. లోపలికి పోతుంటే ఇక్కడ ఇంకా గేటు పెట్టలేదు, పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటే, ఈ లెఫ్ట్ సైడ్ లో ఏముంటదంటే మనకి కల్లాపిల్లి చల్లడానికి పేడతో కలిపి ఒక చిన్న గోళెంతో ఉంటది అనమాట. ఇది పేడ చల్లడానికి. దాంతో పాటు ఇక్కడ ఒక హౌస్, నీళ్ళ ట్యాంక్ ఉంటది. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు వేసినా, మళ్ళీ దీన్ని కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేయాలి. మాకు ఎడ్లు బర్రెలు ఉంటాయి అనమాట. మీకు ముందర చూపిస్తా. ఎడ్లు బర్రెలు తాగడానికి, వాటర్ తాగడానికి ఒకటి నీళ్ళది గోళెం, ఇంకా ఇక్కడ మేము అంటే కుడితి అంటే తౌడుతో పోస్తాం కదా, అది ఒకటి ఇక్కడ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ లో వచ్చి మాకు ఇంటి దగ్గరనే ఉంటాయి అనమాట బర్రెలు, ఎడ్లు. అవన్నీ ఇక్కడ పేడ వేస్తాం. ఇక్కడ ఇనుప గొర్రె సమానాన్ని ఇట్లా వేసినాం. దాని తోడు ఒక గడ్డాము ఉంటది ఇక్కడ, గడ్డివాము. అది ఏంటంటే ఇక మాకు చెప్పినా కదా పశువులు ఉంటాయి కాబట్టి మేయడానికని ఆ గడ్డివాము కూడా మనకి ఇక్కడనే ఉంటది, ఇంటి దగ్గరనే వేసి ఉంటుంది. దాదాపు ఒక 240 కట్టలు అంటే ఒక 5 ఎకరాల గడ్డి తీసుకొచ్చి వేసినాం. కానీ చివరికి ఒక దగ్గర 100 కట్టలు ఉంటాయి అట్టుంది. ఇంకా ఒక 15 రోజులు అయితే ఇదంతా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ గడ్డివాము, ఇక్కడ పెంటగడ్డ వచ్చి మీకు చూపించేది ఏంటంటే మా బర్రెలు, ఎడ్లు అనమాట. ఇవి మాతోనే మా ఇంట్లోనే ఉంటాయి అనమాట. ఎందుకంటే మాకు కొంచెం వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉండడం వల్ల మేము ఏం చేసినామంటే ఇంకా అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడ కట్టేయలేవు అనమాట. సో కొంచెం మా తెలక దూరం ఉంటది, చేను దూరం ఉంటది కాబట్టి ఇవి మాతోనే మా ఇంట్లో ఉంటాయి అనమాట. మా ఇల్లు దగ్గర దగ్గర ఒక 6 గుంటల జాగా. సో ఇవి మేము మాతోనే పెంచుతాం అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఈ బర్రె ఉంది కదా, మీరు నా వీడియోలో ఇట్లా చూడొచ్చు. నేను పాలు పెండుతున్నప్పుడు ఇది ఒక మా తాతల కాలం నాటి విత్తనం. అంటే ఒక దాని తర్వాత దాని బిడ్డ ఉంటది కదా, అట్లా అనమాట. ఇది దగ్గర దగ్గర ఒక 40 years బ్రీడ్ అనమాట. ఇది అట్లా సాదుకుంటాం. మా నాయనమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా అంటారు. మా అమ్మ ఎప్పుడు ఒకే డైలాగ్ చేస్తుంటది అనమాట, ఎన్ని అమ్మినా ఈ బర్రె నమ్మనని. సో అదే అనమాట మాకు సెంటిమెంట్ అనమాట ఈ బర్రె కూడా. ఈ బర్రె ఇంకా 2 దూడలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చి ఇది మా రేకుల షెడ్. ఇది మా రేకుల షెడ్ అనమాట. ఈ షెడ్ అనేది ఒక 2 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినాం. ఎందుకంటే ఇట్లా ఎడ్లకు నీడ లేదు కాబట్టి. ఈ ఎడ్లు కూడా మొన్న ఒక రీసెంట్ ఒక 1.5 year అవుతుంది అనమాట. అంటే ఎప్పుడు మేము మారుస్తుంటాం ఎడ్ల జతని కూడా. ఎడ్లు కూడా చాలా మంచి అనమాట. అంటే కొంచెం పనికి మంచిగా పోతే దానికి తోడు చెప్పినట్టు ఉంటాయి అనమాట. సో అందువల్ల వీటిని ఉంచుకుంటాం ఎప్పుడైనా. మాకు ఎడ్లు లేనిది వ్యవసాయం నడవదు అనమాట. ఎందుకంటే మా రేగడి భూములు కాబట్టి అలా మేము వ్యవసాయం చేయాలంటే వర్షం పడ్డప్పుడు ట్రాక్టర్ తోనైతే సరిగ్గా చదును చేయలేము అనమాట. ఈ ఎడ్లతోనైతే ఈజీగా కట్టొచ్చు, ఈజీగా అయిపోవచ్చు అనమాట. సో ఈ ఎడ్లు బర్రెలు అయితే మాతోనే ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది. అంటే పెద్ద బరువు ఏమనిపించదు. ఎడ్లు కూడా చూస్తానికి చాలా మంచిగా ఉంటాయి అనమాట. చాలా మంది అడిగిర్రు అమ్ముతారని, అమ్మలేదు. ఇంకా ఈ బర్రెనేమో రీసెంట్ గా 1 year బ్యాక్ కొన్నాం అనమాట. ఎందుకంటే ఆ బర్రె పాలు ఇవ్వనప్పుడు ఈ బర్రెని కొన్నాం. ఎందుకంటే కొంచెం మనకి పాలు తాగాలి అంత. దానికి తోడు మనం విలేజ్ లో కూడా కొందరికి రోజుగా ఆటికే పోస్తాం అనమాట. మా సైడ్ ఆటికే పోస్తాం అంటారు అనమాట. సో అట్లా రోజు వచ్చి తీసుకుపోతారు ఇంటి దగ్గర. బర్రె పిల్లనేమో ఇదేమో ఇవల్లాక చూపించిన బర్రె, అక్కడున్న బర్రె పిల్ల అనమాట. దీనికి ఒక 2 years ఉంటాయి, కానీ అట్లా ఉండదు. ఇది చాలా పెద్దగా అయిపోయింది. మా బర్రె అంతా ఉంటది, అది చాలా పెద్దది. ఇంకా అక్కడ ఉన్నది దూడ, అదేమో 2 దాని దూడలు అనమాట. సో దీంతోనే మా ఎడ్లు బర్రెలు చూపించిన అనమాట. ఎందుకంటే ఇల్లు అంటే అన్ని ఉంటాయి కదా, మేము ఇంటి దగ్గరనే కట్టేసుకుంటాం కాబట్టి వీటన్నిటిని చూపిస్తున్నా. మీరు అనుకోవచ్చు ఏంది ఇదంతా అని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా షెడ్ లా ఇక్కడ వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. దానికి తోడు మనకి ఇంట్లో పొరకలు. ఇదేమో మన టోర్నమెంట్ కిట్ బ్యాగ్. మా అమ్మ ఏంటంటే మీరు ఎప్పుడు క్రికెట్ ఆడినా కూడా మీ బ్యాట్లు బాల్ తీసి బయట వేస్తా అంటది అనమాట. సో అట్లా ఉంటది. ఇదేమో మన వ్యవసాయానికి యూజ్ చేసే డ్రమ్ అని, ఏది మందు కొట్టడానికి గట్నే అవసరాలకు వాడుకోవడానికి డ్రమ్. ఇక్కడ వచ్చేసి ఇదేమో ఒక డెకోలా మంచం. ఇది ఇరిగిపోయింది. దీని పెద్ద స్టోరీ ఉందన్నమాట. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కొంచెం వాళ్ళు వెయిట్ ఉంటారు, వచ్చి దీని మీద కూర్చోవడం వల్ల అది మొత్తం విరిగిపోయింది.
ఇక్కడ క్రాక్ వచ్చింది, అందువల్ల దీన్ని తీసి నా పెళ్లి తర్వాత బయట వేసారు అనమాట, కొంచెం రూమ్ సరిపోవట్లేదని. సో అది మ్యాటర్. ఇక నెక్స్ట్ వచ్చి మన బ్యాట్లు ఇవన్నీ ఈయనే ఉంటాయి అనమాట. అంటే నేను మన టోరెన్ పోయి ఇక్కడనే పెట్టిపోయినా. ఇక్కడ డ్రమ్ములు ఇట్లా మూత పెట్టి ఉన్నాయి, బోర్లు ఇచ్చినాయి. ఏంటంటే వాటి కింద తౌడు ఉంటది అనమాట, ఎడ్లకి యూజ్ చేసే తౌడు. ఎందుకంటే కోతుల నుంచి ప్రొటెక్షన్, లేకపోతే ఆ కోతులు బతకనియవు అనమాట. ఇక్కడ మనకడ చాలా పాత బ్యాట్లు ఉన్నాయి, పాత బ్యాట్లు, స్టంప్స్, దగ్గర కూడా 5-6 బ్యాట్లు ఉంటాయి ఇంట్లో. అక్కడ బాల్ ఎక్కడ పడితే అక్కడ బాల్ కూడా ఉన్నాయి అనమాట. ఇది మా షెడ్ మొత్తం. మా ఇంటి బయట చూసుకుంటే ఇక్కడికి ఇటు సైడ్ స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ ఏంది ఇంత పాతగా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు కట్టిన ఇల్లు. మొన్ననే రీసెంట్ గా కొంచెం కలర్ చేసి నా పెళ్లికి రెనోవేషన్ చేపించాను అనమాట. ఈ స్టెప్స్ పైకి పోవడానికి, ఈ స్టెప్స్ కిందనే వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. అక్కడనే ఇక ట్యాప్స్ గిప్స్ అన్ని అరేంజ్ చేసినాం, అక్కడనే వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇట్లా ఎంట్రన్స్ అనమాట. ఇక మా ఇల్లు కొంచెం క్లోజ్ గా చూడడానికి ఈ విధంగా ఉంటది. ఇక్కడ 2 చైర్లు, ఒక మంచం, అది మా అమ్మ పడుకుంటది మంచం. ఇదేమో వాషింగ్ మిషన్ అనమాట. మా అక్కోళ్ళు అది కొత్త మిషన్ కొనుక్కుంటే వాళ్ళు మాకు పంపించారు అట్లా. ఇంకా బయట చూపిస్తా ఇక్కడ కూడా. ఇదేమో కొత్తది అనమాట, హైయర్. మొన్న మా ఫ్రెండ్స్ పెట్టిరు నా మ్యారేజ్ కి వాషింగ్ మిషన్. ఇది కూడా 6.5 kgs. ఇక్కడ ఒకటి గ్యాస్ సిలిండర్. ఇక ఇప్పుడు కొంచెం జర ఇంట్లోకి పోయి చూద్దాం అనమాట. ఇదేమో మెయిన్ దర్వాజా, ఇక్కడనే 2 దర్వాజాలు ఉంటాయి. నెక్స్ట్ ఇటు ఒక దర్వాజా, ఇటేమో తూర్పు అంటారు కదా, తూర్పు దర్వాజా. ఇక్కడ నుంచి ఎక్కువ ఇది కూలర్ ఒకటి మంచిదే, జంబో కూలర్, ఎండాకాలం వస్తే యూజ్ చేస్తాం. ఇది బల్లపీట ఉంటది. ఇదేమో మీ అమ్మోళ్ళు పెట్టిరు కదా ఇది. మా అమ్మ వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిస్తే తీసుకొచ్చుకుంది ఇది. ఇది ఏమో మా నాన్న ఇట్లా పడుకుంటాడు. ఇది బెడ్, ఇక్కడ ఒక కిటికీ వస్తుంది. ఇది కథ. నెక్స్ట్ ఇక్కడ మనకి బియ్యం బస్తాను అనమాట. అన్ని మననే నా పెళ్లికి అన్న అయిపోతే మళ్ళీ కొత్త కొనుక్కొచ్చారు అనమాట పక్కన ఇంటి వాళ్ళ దగ్గర. మనకి ఈసారి ఒడ్లు కొంచెం తక్కువ పడినాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మన ట్రోఫీస్. మీరు అనుకుంటవచ్చు మీరు ఎక్కడ కప్పు కొట్టారు బ్రో, ఏంది బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తారు, కానీ అట్లా ఏమి ఉండదు బ్రో. మాకు కూడా చాలా ట్రోఫీస్ ఉన్నాయి. ఇవన్నీ మా ఇంటి దగ్గరనే పెట్టుకుంటాం అనమాట. సో ఇవన్నీ మా ట్రోఫీస్. దగ్గర ఒక ఇంకా ఉండే, కానీ చాలా తీసి బయటపడే, అంటే ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా అక్కడ కూడా ఉంటాయి కొన్ని. సెల్ఫ్ లా చూపిస్తా మీకు. ఒక చిన్న టీవీ ఇట్లా ఇది ఉందన్నమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల కిచెన్ లాగా ఉంటది. పైన మా నాయనమ్మ బొమ్మ ఇట్లా పెట్టేసినాం. ఇది ఒక అద్దము, మిర్రర్. ఇక్కడ ఈ సెల్ఫ్ లో చూసుకున్నట్లయితే మన సిల్వర్ ప్లే బటన్ ఈయనే ఉంది. ఇగో మా అమ్మ నాన్న ఫోటో, మా అక్క ఫోటో, మా చిన్నమ్మ వాళ్ళు, ఇవి కూడా కొన్ని ట్రోఫీస్ లాంటివి అనమాట. సో అవి నెక్స్ట్ ఇక్కడ కొన్ని అవి ఉన్నాయి, బుక్స్ లాంటివి, రికార్డ్స్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ కింద కొంచెం అన్వాంటెడ్ అవి ఉంటాయి అనమాట. అంటే ప్లేట్లు, గ్లాసెస్ అవి ఉంటాయి ఈ కింద. ఇక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కిచెన్ అనమాట. ఇగో ఈడ ఒక సింక్, ట్యాబ్. ఈడనేమో మా అమ్మ పప్పు ఉంటుంది ఈ రోజు పప్పు, సండే నాడు పప్పు ఉంటుంది మా అమ్మ. ఇక్కడ కిచెన్ లోనే మనకి ఫ్రిడ్జ్ గిట్లా ఉంటాయి అనమాట. ఆ ఫ్రిడ్జ్ 5 స్టార్ ఫ్రిడ్జ్. మెయిన్ ఏంటంటే మా అమ్మ ఇది ఎందుకు ఉన్నదంటే కొనకపోదు, కానీ ఆ పాలు కూలింగ్ కోసం పాలు పెట్టాలని ఉన్నదనమాట. ఈ ఫ్రిడ్జ్ లో ఏముంటాయి, ఇక పాలు, పెరుగు, మిగతా అన్ని పెడతాయి అనమాట. మా అమ్మ ఏంటంటే ఏది తెచ్చినా ఇలానే పెడుతుంది. ఇక దీని తర్వాత వచ్చి మనకి ఇక్కడ బీరువా అనమాట. బీరువా ఉంటది. ఇక్కడ ఇవన్నీ సామాన్లు, మామూలు సామాన్లు. ఇక్కడ వచ్చి దేవుంది ఒకటి సెల్ఫ్లు అనమాట. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు ఎన్ని ఉంటాయి అనమాట. అది మ్యాటర్. ఇక ఇదేమో బెడ్రూమ్ అనమాట. ఇది బీరువా, మా అత్తగారు పెట్టిన బీరువా. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. నేను మా మిస్ ఒకటే క్లాస్మేట్ కాబట్టి అమ్మాయిలు ఏమో ఆమెకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టిర్రు, నాకేమో మా వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టారు అనమాట. సో ఇది ఇక్కడ బీరువా, పెద్ద బీరువా. ఈ సెల్ఫ్లు అన్ని కొంచెం ఖాళీగా ఉంటాయి. అక్కడ మన ఫొటోస్ ఉంటాయి అనమాట. అన్ని ఇక ఓవరాల్ గా చూసుకుంటే అయితే మా ఇల్లు ఇట్లా ఉంటది అనమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇట్లా ఉంటది ఈ విధంగా. సో ఇది నెక్స్ట్ మళ్ళీ బయటికి పోదాం ఒకసారి. మా ఇంట్లో ఎంతమంది ఉంటామంటే నేను, మా భార్య, మా నాయన, మా అమ్మ, మా తమ్ముడు, మొత్తం 5 ఉంటాం అనమాట. మా తమ్ముడేమో హైదరాబాద్ ఇప్పుడు ఉంటుండనమాట ప్రస్తుతానికి. వాడు మా మిస్ ఏమో వాళ్ళ అమ్మగారింటికి పోయింది. మా నాయన బాయ్ దగ్గరికి పోయిండు. మా అమ్మ ప్రస్తుతానికి ఇట్లా వంట చేస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంకేంటంటే మీకు ఏం వీడియో, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నేను నా బెస్ట్ ట్రై చేస్తా. నేను నా బెస్ట్ వీడియోస్ ఇస్తాను అనమాట. నేను షార్ట్స్ లో అయితే ఏ విధంగా ఆదరిస్తారు నన్ను, లాంగ్ వీడియోస్ కొట్టలే అట్లనే మంచిగా చూసి నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటే చాలా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నా. మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే ఈ కంటెంట్ చేయి బ్రో అని నాకు కొంచెం ఏమన్నా సజెస్ట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను అనమాట. అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీరు చివరి వరకు ఉండి నా వీడియోస్ చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మరవలేను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.